మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రమాదమా ప్రతీకారమా? నిజంగా వీడియో మొత్తం విన్నాక మీరే చెప్పే ప్రయత్నం చేయాలి. ఎక్కువసేపు ఏం చెప్పా, 2-3 నిమిషాలు చెప్తా, వినే ప్రయత్నం అయితే చేయాలి. అయితే ఎక్కడ జరిగింది ముచ్చటంటే ఉత్తరప్రదేశ్ అంట. ఉత్తరప్రదేశ్ దగ్గర ఝాన్సీ జిల్లా అని ఉంటుందంట. ఆ ఝాన్సీ జిల్లా దగ్గర బడాగావ్ అనే ఒక గ్రామం అంట. భార్యాభర్తలకు 2 పిల్లలంట. ఒక కొడుకు పేరేమో మయాంక్, 6 సంవత్సరాలు ఉంటాడు. బిడ్డ పేరేమో ప్రగతి, 4 ఏళ్ళు ఉంటుంది. ఆదివారం నాడు రోజు పడుకున్నట్టే ఆయన కూడా పడుకున్నట్ట. 3:30కు తెల్లారుజామున 3:30కు అమ్మాయి ఏడ్చిందట. అమ్మాయి ఏడ్చేసరికి ఏమైంది బిడ్డ అంటే ఏమో గడిచిందని చూస్తారు కల్లా ఆ అమ్మాయిని ఏడ్చేమని తీసుకుపోయి అత్త చేతులు పెట్టిందంట. అత్త చేతులు పెట్టి ఒళ్ళు రాస్తున్న క్రమంలోనే పిల్లగాడు ఏడుస్తున్నట. అరే పిల్లగాడు ఏడుస్తున్నా ఏం కావచ్చు, పో అనగానే పిల్లగాడిని కాడికి వస్తారు కదా, పిల్లగాడు కాలు అంతా జాడిస్తూ ఉన్నట. ఆ కాలుకు కట్లపాము చుట్టుకొని ఉందట, నల్లటి కట్లపాము చుట్టుకొని ఉందట. ఓ కొడుకో పాము గరిచ అనుకొని ఆ పామును ఇడిపించిందట. ఇడిపించి పాము చంపేసి పిల్లగాడిని బయటికి తీసుకొస్తారు కల్లా అప్పటికే పిల్లగాడు మొత్తం చల్ల ఎంటలు పెట్టినట. 3 తావుల బలంగా గరిచిందట. దగ్గరలో ఉన్న మెడికల్ ఆసుపత్రికి తీసుకుపోయిందట. మెడికల్ కాలేజ్ సంబంధించిన ఆసుపత్రులు ఉంటాయి కదా, ఆడికి కొనపోయిందంట. ఆడికి కొనపోయి డాక్టర్ మా అయ్యగారు మీ మమ్మగానే జర నా పిల్లలు చూడనగానే ఆ డాక్టర్లు వెంటనే వైద్యం అందించారట. వైద్యం అందిస్తే పోరగాడు మాత్రం దక్కలే, పోరగాడు చచ్చిపోయాడు. అమ్మాయి మాత్రం జరంత సొయ్యితోటి ఉన్నది. ఇక ఆమెకు గ్లూకోజులో సూదులో ఇస్తూ ప్రస్తుతానికి అయితే ఆమె కూడా ఏది కోలుకునే స్థితిలో ఉన్నట్టు కొడుతున్నట్టు కానీ ఇంకా పూర్తిగా అయితే కోలుకోలేదంట. అయితే డాక్టర్ అడిగిందట, అడవిలో ఉంటుందా మీ ఇల్లు, పాములు ఎందుకు వచ్చినాయి మీ ఇంటికి అని అడిగినట్ట. అంటే మా ఇంట్లోకి సార్ మొన్న 3 రోజుల కింద 2 పాములు వచ్చినాయి, 2 జోడి పాములు వచ్చినాయి. 2 ఒక తీరుగానే ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, కట్ల పాములు వచ్చినాయి. అందులో 2 పాములను కొడదాం అనుకున్నాం కానీ పాడైపోను. ఒక పాము చంపినాం, ఇంకో పాము పాడైపోను మిస్ అయ్యి తప్పించుకొని పోయింది. ఇల్లు మొత్తం గాలిచ్చినాం, ఏడ దొరకలేదు సార్. మరి పోతే పోయింది అనుకున్నాం కానీ మళ్ళీ పగబట్టి వచ్చి నా పిల్లల కాటేస్తుందని మేము అనుకోలేదు సార్. నా పిల్లలని నా ఇంటోళ్ళని ఆ పాము పాడైపోను పగబట్టి ఇలా ఈ పని చేసిందని ఆ తల్లి చెప్పిందట. డాక్టర్లు నమ్ముతారా? పగబట్టది ఏం పట్టదమ్మా, పాడైపోను. ఆ పాము అంటే ఒక పాము చంపినావు కానీ ఇంకో పాము ఇంటనే దాచిపెట్టుకొని ఉంటుంది. అది సమయం చూసి కరిచింది అంతే కానీ పగబట్టి నీ పిల్లల కరచాలని ఏముండదు. అయినా పాముకు మనుషులకే ఇప్పుడు చూసిన మనిషి గంట తర్వాత గుర్తున్నాడు, అసలు పాము కెట్ట గుర్తుంటుంది. పాములు పగబట్టాయి అనేమో డాక్టర్లు చెప్తున్నారట. మరి ఇలా డాక్టర్ల మాట నమ్మాలనా లేకపోతే ఆమె మాట నమ్మాలనా? కొంతమంది ఊర్లలో ఏమంటారు, పాము పగ 12 ఏళ్ళు ఉంటుంది. 12 సంవత్సరాలు అయినా కానీ పామును ఒకసారి దొక్కితే అది 12 సంవత్సరాల తర్వాతనైనా మనం గడుతుందని ఒక మూఢనమ్మకం అయితే ఉంటుంది. మరి అది మూఢనమ్మకమా నిజమైన నమ్మకం అనేది ఇక మీరే చెప్పాలి. కానీ వాస్తవానికి ఊర్లలో పాములు గడిస్తే ఓ మిరియాలు మంత్రించుడో, మిరపకాయలు తినబెట్టుడో, యాపాకుతోడు కొట్టుడో, మంత్రాలు తంత్రాలు వేసి అదృష్టం బాగుండి బతినేమో, చిన్న పాములు అయితే బతినేమో అమ్మాయి మంత్రగాడు ఏమైనా పని చేసిండ్రాడు, ఆయన పలానైనా ఖర్చులో కూడా నా పొరగాయన నా పొలంలో నన్ను బతికిచ్చిందని ఆజ్ చేస్తాం. జర్ర మిక్కడానికి వస్తారా కదా, దవాఖాన కొనపోయి బతినేమో డాక్టర్ల పుణ్యవాడ బతికిందని అంటారు. కర్మజాలు చచ్చిపోతే దేవుని గుళ్ళ మనవే దేవుడు తీసుకుపోయాడు, నూకలు లేవు, గంతే ఉంది, గట్టినే కథ ఉంది, చచ్చిపోయినానేమో కొంతమంది అనుకుంటారు. నిజంగా అసలు పాములు అనేవి పగబట్టయా? క్లియర్గా చెప్పిండు. ప్రతీకారమా లేకపోతే ఇది ప్రమాదమా? చెప్పు, ఇది ప్రమాదం కావచ్చునా ప్రతీకారం కావచ్చునా? ఇప్పుడు 2 పాములు ఒకే తిరుగున్నాయంటే ఒక పాము చంపితే ఇంకో పాము దాచిపెట్టుకొని మరి పిల్లలు గరిచి చంపిందంటే తల్లి మాట నమ్మాలనా డాక్టర్ మాట నమ్మాలనా? ఏది అర్థం కాని ముచ్చట. మొత్తానికి అయితే చక్కదనాల పిల్లలు గరిచి ఒక పొరగాడి సాగు కారణమైంది, పొరగాడి సాగు అయిపోయిందంట. ప్రస్తుతానికైతే అమ్మాయి పరిస్థితి మాత్రం కొద్దిగా డేంజర్ జోన్లో ఉందంట. కానీ బతకాలని కోరుకుంటాం, అంతకని చేసేది ఏం లేదు. కానీ ఇప్పుడు మూఢనమ్మకాలు నమ్మాలనా నమ్మొద్దా అనే క్రమంలో కొంతమంది ఏమంటారంటే నమ్మాలంటారు, కొంతమంది ఏమో నమ్మొద్దు అంటారు. ఏదేమైనా కానీ తనకు తట్రాయి తగిలితేనే ఏదైనా కానీ తన వరకు వస్తేనే అది నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది. మరి మీరు వీడియో ఇన్నోళ్ళు ఇది ప్రమాదం కావచ్చునా లేకపోతే ప్రతీకారం కావచ్చునా అనేది కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం అయితే ఉత్తరప్రదేశ్ దగ్గర జరిగిందంటే ఈ ముచ్చట.